ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి నూతనమైన వాగ్దానంలోకి వెళ్ళిపోదామండి. మరి అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ధర్మశాస్త్రము లేదంటే కృప, ఆ విధంగా కాకుండా అక్షరం యొక్క పరిచర్య, ఆత్మ పరిచర్య, 2 పరిచర్యల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అయితే అక్షరం అనే పరిచర్య దేనిపై రాయబడింది అని ఉంటుందంటే, రాయిపై దేవుడి యొక్క వేలి ద్వారా చెక్కబడింది. అయితే ఆ యొక్క పరిచర్య పేరు ఏమని ఉంటుందంటే, మీరు చదివినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరణకరమైన లేదంటే మరణ కారణమైన పరిచర్య రాళ్లపైన చెక్కబడింది. చూడండి, అయితే రాళ్లపైన చెక్కబడినటువంటి పరిచర్య ఏమిటంటే, మరి ఆ యొక్క ధర్మశాస్త్రం అంటే చూడండి, గ్రంథం అంతా కూడా మరి ఎన్నో సందర్భాలలో ధర్మశాస్త్రం అని వాడడం జరుగుతుంది. అయితే అక్కడ రాయబడినటువంటి సన్నివేశం దేని గురించి అంటే, ఈ యొక్క పుస్తకం అంతా లేదంటే ఈ గ్రంథం అంతటిని కూడా మొత్తం గ్రంథాన్ని బట్టి కాదు, కానీ మరి దేవుడు మోషేకి అనుగ్రహించినటువంటి, మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ 10 ఆజ్ఞలే లేవు. చూడండి, మళ్ళీ 10 ఆజ్ఞలే ఉన్నాయంటారా అని ప్రశ్నలు అడుగుతారేమో, కానీ 300+ ఆజ్ఞలు ఉన్నాయండి. 300కు పైగా ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో, తెలిసినటువంటి వారందరికీ తెలుసు. అయితే అక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయంటే, రాతి పలకలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పలకల పైన 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. అయితే ఆ రాయి లేదంటే ఆ ఆజ్ఞ పరిచర్య గురించి ఈ అపోస్తులుడైనటువంటి పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆమెనైతే ఈ పరిచర్య మరణకరమైన పరిచర్య అని ఉంది. అయితే ఇంకొక చోట దేవుడి యొక్క వాక్యము చక్కగా రాయబడింది. ఏమనంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వము చెయ్యదు అనేటటువంటి వాక్యం ఉంది. అయితే దానికి దీనికి లింక్ ఏందనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు మనము ఒక చక్కటి సన్నివేశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. కృపకే కానీ ధర్మశాస్త్రమునకు మరి లోనైన వారము కాము గనక పాపం మన మీద ప్రభుత్వము చేయదు. అందరికీ తెలిసినటువంటి వచనము, మరి ప్రతి ఒక్క చర్చిలో లేదంటే క్రైస్తవులందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే, పాపానికి జీతం ఏంటి అంటే ఏం చెప్తారండి అంటే, పాపానికి జీతం మరణం అనేస్తాం. అయితే నీకు పాపము నీ మీద ప్రభుత్వం చేయకపోతే నీకు మరణము కలగదు. మనం ఆపోజిట్గా చూస్తే, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రము పాపం అనగా ఎట్టిదో నాకు తెలియచున్నది, ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఎట్టిదో తెలియచున్నది. అందరూ జ్ఞానంతోనే, ఎందుకంటే దేవుడి వాక్యాన్ని మనం తెలుసుకోవాలంటే దేవుడిని మొట్టమొదటిగా మనము జ్ఞానం అడగాలి. అయ్యా, నాకు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మర్మాలను, నాకు రెవల్యూషన్ నాకు కావాలి, మర్మాలు నాకు కావాలి, అప్పుడు నాకు ఈ వాక్యం అర్థమవుతుంది. కనుక చూడండి, కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనక పాపం మన మీద ప్రభుత్వము చేయదంటే, కృపలో ఉంటే పాపం మన మీద ప్రభుత్వము చేయదు. మరి ఇంకొక మాటలంటే, ధర్మశాస్త్రం కింద ఉంటే పాపము మరి వారి మీద ప్రభుత్వం చేస్తుంది. అయితే పాపం వలన వచ్చే జీతం మరణం. ఆమెనైతే కృప వలన మనకు పాపం కాదు కానీ నీతి ఆరోపించబడింది. మనం ఈరోజు క్రీస్తులో దేవుడి నీతిగా మార్చబడినటువంటి ఆయన బిడలం. హల్లెలూయా, ఆయన బిడలం. అయితే కృపలో ఏముందండి? నీతి ఉంది. ధర్మశాస్త్రం పాపం ఆరోపిస్తాం. అయితే పాపం వలన వచ్చేటటువంటి జీతం మరణం. మరి దేవుడి వలన, కృప వలన, యేసయ్య వలన వచ్చింది నీతి మనకు అనుగ్రహించేది నిత్య జీవం. ఆమె అర్థం చేసుకోవాలందరూ. అయితే మరొక చక్కటి సన్నివేశంని దేవుడు ఆయన గ్రంథంలో ఉంచాడు. ప్రతి ఒక్క సన్నివేశం బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క కృపను, ఆయన శక్తిని మనకు బయలుపరిచేదేనండి. అయితే దాన్ని అర్థం చేసుకునటానికి పరిశుద్ధాత్మ అనే వరం మనకు అవసరం. అంటే పరిశుద్ధాత్మ అంటే ఏదో వరం కదా. ఆయన మరి దేవుడి యొక్క అన్లిమిటెడ్ స్పిరిట్ ఫామ్లో ఉన్నటువంటి దేవుడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనకి అతి సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో మనం అందరము మరి ఆఖరి దినం వరకు, మరి ఎత్తబడే వరకు మనం ఆయనలో ముద్రించబడినటువంటి బిడ్డలం.
ఆమెన్. కనుక ఇవన్నీ వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అయితే మనం ఒక చోట ఒక చక్కటి సన్నివేశం, మరి ఎంతమందికి తెలుసు లాజరు మరణించినటువంటి విషయం ఎంతమందికి తెలుసు అంటే అందరం చేతులు ఎత్తుతాం. లాజరు మరణించాడు. మరియా సహోదరుడు, మార్తా మరియల సహోదరుడు లాజరు మరణించాడు. మరి ఏం చేశాడు యేసుప్రభు అంటే లాజరును మరణంలో నుండి, మృతుల్లో నుండి లేపాడు అంట. అయితే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమెను కనుక ఈ మర్మం మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగా. ఆమెన్. మరి మీ యొక్క మనోనేత్రములు యేసయ్య కృప వలన తెరవబడునుగాక. ఆమెన్. మీరందరూ బహుగా ఆశీర్వదించబడుదురుగాక. ఆమెన్. లెట్స్ గో. మనము ఈ యొక్క సన్నివేశంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. అక్కడ మనం చూసినట్లయితే లాజరు మొదటి వచనం మనం చూస్తే 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకి సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఆమెనైతే యేసు ప్రభు పలికే ప్రతి మాటలో గొప్పదైనటువంటి శక్తి ఉంటుంది. అయితే మరి మనకు అనుగ్రహించబడినటువంటి శక్తి వలన ఈ యొక్క గొప్పదైన మహిమలో మనం పాలు పొందుకొనవలసినటువంటి అభిషేకమును దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే లాజరు రోగి అయి ఉన్నాడని మరి తన యొక్క సహోదరుడు యేసు ప్రభుకి దూరంగా ఉన్నాడు, చాలా మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఆయనకి వర్తమానం పంపించాడు. అప్పుడు ఆయన ఈ వ్యాధి మరణం కొరకు కాదు కానీ మరి దేవుని కుమారుడు మహిమపరచబడటానికి వచ్చింది అనేటటువంటి మాటను ఆయన చెప్తారు. చూడండి, ఈ యొక్క వాక్యం అన్నిటినీ, మర్మాలన్నిటినీ చెప్పడానికి సమయం లేదు, కానీ మరి ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని ఏంటో మనం తొందరగా గ్రహించడానికి ముందుకు వెళ్ళిపోదాం. దాని తర్వాత మరి యేసు ప్రభు వస్తాడు అక్కడికి. చూడండి, అక్కడ ఇంకొక మాట ఏమనుంటుందంటే, ఇదే అధ్యాయం మీరు చదివినట్లయితే, మరి యేసు ప్రభు వీరి కుటుంబాన్ని అంటే మార్తను మరియను లాజరును ఎంతో ప్రేమించారు కనుక ఆయన 2 దినాలు అక్కడే ఉన్నాడని ఉంటుంది. ఆయనైతే యేసు ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. వారి వలె ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ అందులో ఆయన బిడ్డలు ఉండాలని మాత్రం యేసుప్రభు ఇష్టపడటం లేదండి. ఎందుకు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎందుకు యేసుప్రభుకి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కాడి కింద ఉండటం అనేది ఇష్టం లేదు. కృపలోనికి రావాలి, అందరూ ఆత్మ పరిచర్యలో ఉండాలి, జీవింపచేయు ఆత్మలో జీవించాలి అనేటటువంటి తాత్పర్యము కలిగి ఉంటాడు యేసుప్రభు. ఎందుకు అనేది ఇప్పుడు మనము చూడబోతా ఉన్నాం. అయితే మరి 17వ వచనం మనం చూస్తే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకి వారి యొద్దకు వచ్చి ఉండేది. అయితే యేసుక్రీస్తు 2 దినాలు ఆగి వచ్చాడు. అప్పటికి 4 దినాలు అయిపోయింది. అయితే ఆయన కుటుంబాన్ని దగ్గరికి రాగానే మరి ఏమంటున్నారంటే, అప్పటికి ఆయన చనిపోయే ఎన్ని దినాలు అయిందండి? 4 దినాలు. 4 దినాలు. యేసుక్రీస్తు మరి అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళండి అంటాడు. ఈ యొక్క వర్తమానం అంతా, ఈ యొక్క అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ చక్కగా అర్థమవుతుంది. అంటే మార్తతో కూడా సంభాషణ జరుగుతుంది. యేసుప్రభు, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు మార్త. దేవుడు గొప్ప దేవుడు కదా, ఆయన మృతుల్లో నుండి అనేకులను లేపగలడు కదా అంటే, అవును ప్రభు, ఇదిగో నా సహోదరుడు పునరుత్థానంలో లేస్తాడు అంటుంది. అంతకుముందంటే మీరు ఇక్కడ ఉండుంటే, అంటే యేసయ్య నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు మరణించేవాడు కాడేమో అని అనుకుంటుంది. అయితే ఈ యొక్క సంభాషణ అంతా జరిగిన దాని తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడంటే, సరే పదండి, మరి ఆ యొక్క సమాధి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి. యేసు ప్రభు ఆ యొక్క సమాధి ఎక్కడైతే ఆ గుహలో ఉంచారో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి అని యేసు ప్రభు అన్నప్పుడు అందరూ కలిసి వెళ్తున్నారు. చాలామంది అక్కడ ఉన్నటువంటి చాలామంది యేసు ప్రభు మీద సనిగి ఉండవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత 4 రోజులకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళమని, ఇప్పుడు ఏం చేస్తాడు, కుటుంబాన్ని ఆదరిస్తాడా లేదంటే ఇంకేదో అని ఎంతోమంది సనుగుతూ ఉండవచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన జరిగించబోయే అద్భుతము ఆయనకు తెలుసు. తండ్రి దేవుడు ఆయన ద్వారా మరి జరిగించబోయే గొప్పదైన విశేషమైన అద్భుతాలు యేసు ప్రభుకు తెలుసు. కనుక ఆయన ధైర్యంగా ఉన్నాడు. అంటే ఆయన
ఈరోజు దేవుని మహిమపరచబడే సమయం, దేవుని మహిమపరిచే సమయం అని ఆయన యేసయ్య మరి ఆ యొక్క సమాధి దగ్గరికి నడుస్తూ ఉన్నాడు. చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో చూద్దామండి. 11వ అధ్యాయము అక్కడ రాయి మరి ఆ యొక్క సమాధి ఏ విధంగా ఉందో చూస్తాం. ఆ యొక్క సమాధి ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి 38వ అధ్యాయము 38వ వచనం 11వ అధ్యాయము 38వ వచనంలో యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాడు. అది ఒక గుహ. ఏంటండి? అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఏం పెట్టిందంటే ఒక రాయి ఆ గుహకి అడ్డంగా, అంటే అక్కడ సమాధిలో మరి యొక్క గుహలో ఆ యొక్క బాడీని ఉంచారు. అంటే లాజర్ని మరి కట్టు మొత్తం కట్టేసి ఆయనను ఆ యొక్క గుహలో ఉంచారు, ఆ యొక్క డెడ్ బాడీని. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ గుహని చూస్తున్నప్పుడు గుహ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. అయితే గుహ ఉంది, దానికి అడ్డంగా ఒక రాయి ఉంది, రాయి బోర్లించబడింది. అయితే మనం ఇంతసేపు మనం అక్కడ చదువుకున్నాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరణకరమైన పరిచర్య దేనిపై చెక్కబడిందండి? రాళ్లపై చెక్కబడింది. చూడండి, ఇక్కడ గ్రీక్ భాషలో ఉన్నటువంటి పదం ఈ రాయి అనే పదానికి మీనింగ్ ఏంటంటే లిథోస్. ఏంటంటే లిథోస్. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలు మరణకరమైన పరిచర్య రాళ్లపై చెక్కబడినదై ఉండెను అని ఏదైతే రాసిన అక్కడ రాయబడినటువంటి ఆ రాయి అనే పదానికి కూడా మీనింగ్ సేమ్ లిథోస్. ఆమేన్. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క మర్మం, ఈ యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, ఎంతమంది అయితే ధర్మశాస్త్రము అనేటటువంటి రాయి పరిచర్య అంటే మరణకరమైన పరిచర్యలో ఉంటున్నారో వారందరికీ ఏమొస్తుందండి అంటే మరణం వస్తూ ఉంది, మరణిస్తూ ఉన్నారు. అది మరణకరమైన పరిచర్య. అయితే ఇప్పుడు యేసు ప్రభు రాయికి ఇటువైపు ఉన్నాడండి. అయితే రాయి కింద రాయిలో ఉన్నటువంటి, అంటే మా మరణకరమైన పరిచర్యలో ఉన్నటువంటి వారందరూ ఏమవుతున్నారు లాజరు వలె అంటే చనిపోతున్నారు. మరి చనిపోయినటువంటి మనుషులు యేసు ప్రభుని, రాయి అవతల ఉన్న యేసు ప్రభుని చూడగలరా అంటే ఎవరు చూడలేరు. ఎందుకు? రాయి అడ్డంగా ఉంది. యేసు ప్రభు ఆ విధంగా అటువైపు ఎంతో గొప్పదైన మహిమతో ఉన్నాడు. చూస్తున్నారా అంటే చూడటం లేదు. ఆయన కృపలో గొప్ప అద్భుతాలు జరిగించబడుతున్నాయి. అటు కృపను మనుషులు గమనిస్తున్నారంటే గమనించడం లేదు. యేసు ప్రభులో వ్యాధి లేదు. మరి యొక్క వ్యాధి లేనటువంటి జీవితాన్ని అనుభవించడానికి యేసయ్యను చూస్తూ ఆయనలో రూపాంతరం చెందుతున్నారంటే చెందటం లేదు. ఎందుకు అంటే రాయి పరిచర్యలో ఉన్నారు, మరణకరమైన పరిచర్య, ధర్మశాస్త్ర పరిచర్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి, కృప అంటే ఏంటి మనకు తెలియకపోతే మరి ఆ యొక్క ధర్మశాస్త్రం నుండి బంధకాల నుండి తెగి మరి విడుదల పొందటము చాలా అసంభవం అండి. కనుక ప్రార్థించేటటువంటి ఆత్మ మీకు అవసరం. ప్రార్థించేవారు ఏం ప్రార్థిస్తారంటే, ప్రభువా మమ్మల్ని కృపలోనికి నడిపించండి. ధర్మశాస్త్రం అంటే మాకైతే తెలియదు, ఇప్పుడు అసలు ఏంటో కూడా మాకు అర్థం కావటం లేదు. కానీ ఈ యొక్క మరణకరమైన పరిచర్యలో మేము గనక ఉంటే మమ్మల్ని ఈరోజు విడిపించి నీ యొక్క కృపా పరిచర్యలోనికి, నీ ఆత్మ పరిచర్యలోనికి, అద్భుతాలు జరిగించే పరిచర్యలోనికి, ఆశ్చర్య కార్యాలు జరిగించే పరిచర్యలోనికి, నీ జీవంను పొందుకునే పరిచర్యలోనికి మమ్మల్ని నడిపించండి నువ్వు ప్రార్థిస్తావు. ఆమె నీ యొక్క ప్రార్థన ఆత్మ ఈరోజు మీకు కలుగునుగాక. ఆమెను గనక యేసు ప్రభు చూడండి, మరి యేసుక్రీస్తు వచ్చింది దేనికి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, మరి ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదు కనుక అనేకులను రక్షించడానికి వచ్చాడు అని అంటాం, నిజమే. అయితే ఆయన ఇంకొక దాని కొరకు వచ్చారు. దేనికంటే అంటే మరణించేటటువంటి వారిని జీవింపచేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మరణించే వారిని జీవింపచేయడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. అంటే యేసు ప్రభు అక్కడ నిలబడి ఏమంటారంటే రాయిని తొలగించండి. మీరు అక్కడ 38వ వచనం చదివితే రాయి పెట్టి ఉండేది. యేసు ఏమన్నాడండి అప్పుడు అంటే 39 రాయి తీసివేయడని చెప్పగా ఏమన్నాడండి? రాయి తీసివేస్తాం. అయితే యేసుక్రీస్తు వచ్చింది ఇంకా మోసెస్ని చూడటానికి కాదు. యేసు ప్రభు దేవుడే ఇచ్చాడు ఆ యొక్క పలకలు కలిగినటువంటి ధర్మశాస్త్రం, నిజమే. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే ధర్మశాస్త్రము మోషే వలన ఇయ్యబడింది, కానీ కృపా సత్యం యేసు ప్రభు ద్వారా కలిగింది. యేసు ప్రభు స్వయంగా వచ్చాడు మనకి దగ్గర. అయితే మోసెస్ని మనం చూద్దాం, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చూద్దాం. నిజ రక్షకుడు యేసుక్రీస్తు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆ యొక్క
మరి ధర్మశాస్త్రం అనేటటువంటి ఆ యొక్క మరణకరమైన పరీక్ష నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడని యేసు ప్రభుని చూద్దాం. ఆమె అయితే ధర్మశాస్త్రము మనుషుల యొక్క అవిధేయత వలన మరి దేవుడికి ఇష్టం లేకపోయినప్పటికీ వారు అవిధేయులు కనుక మరి ఏమంటారంటే నువ్వేం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఏదైనా ఇవ్వండి అని అన్నందుకు దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి వారికి. అయితే ఈ యొక్క డీప్ నాలెడ్జ్ లేదంటే గొప్పదైనటువంటి జ్ఞానము మనకు అవసరం. అంత డీప్గా అయితే ఈరోజు నేను మీకు బోధించడం లేదు, కానీ యేసు ప్రభు వచ్చి మరి ఆ సమాధి దగ్గర నిలబడి ఏమంటుంటే రాయిని తొలగించండి. ఎందుకంటే యేసు ప్రభు వస్తే, యేసు ప్రభు నుండి రక్షకుడిగా అంగీకరిస్తే, యేసయ్యా నీవు నాకు రక్షకుడు అని నువ్వు అంటే నీకేం జరుగుతుందంటే దేవుడు మరి ఆ యొక్క మరణాన్ని కలిగించే ఆ బంధకాలు ఏవైతే ఉన్నాయో, అది రోగమైన, వ్యాధైనా, లేమైనా, అది ఎటువంటిదైనప్పటికీ యేసు క్రీస్తును గనక నువ్వు దైవంగా నమ్మితే ఆయన ఏమంటే రాయిని తొలగించండి. ఎందుకు? అది మరణాన్ని ఇస్తుంది కనుకనే, అది నీ జీవితంలో శాపాన్ని నింపుతుంది కనుక, మనుషులు పడిపోతున్నారు కనుక. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది ఒక మానవుడు మరి నిలబెట్టలేనటువంటి గొప్పది. ధర్మశాస్త్రం చెడ్డది కాదండి, మంచిది, కానీ మనిషి దానిలో నిలబడి నీతిమంతుడిగా మారలేనంత గొప్పది. అందుకోసమనే ప్రేమను చూపించే యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు, కృపగలిగిన దేవుడు వచ్చాడు. ఇదిగో నేను ప్రేమిస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే మీరందరూ దేవుని కుమారులు అనబడతారన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు యేసుక్రీస్తు వచ్చింది దేనికంటే ఆ రాయిని తొలగించడానికి. అయితే రాయిని తొలగించిన దాని తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే లాజరస్ బయటికి రా అని పిలిచాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఎంతమంది జీవితాలు అయితే ఆ యొక్క గుహలో ఉన్నాయి, ఆ చీకట్లో ఉన్నాయి, ఆ యొక్క మరణకరమైనటువంటి వ్యాధి, మరణకరమైనటువంటి బాధ, ఆ యొక్క వేదన, డిప్రెషన్, థాట్స్, సూసైడల్ స్పిరిట్స్, ఇవన్నీ కూడా ఆ చీకటిలో, ఆ యొక్క అంధకారంలో ఉన్నాయి, ఆ గుహలో ఉన్నాయి. యేసు ప్రభు రాయిని తొలగిస్తున్నాడు ఈరోజు కనుక, నిన్ను బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు కనుక. ఎస్, లాజరస్ ఏం చేశాడంటే లేచి ప్రేత వస్త్రములతో నేను బయటికి వచ్చేసాడు ఆయన. ఆమెను కనుక ఈరోజు నీ స్థితి ఏదైనప్పటికీ యేసు ప్రభు ఆయన యొక్క ప్రెజెన్స్ ద్వారా, ఆయన మహిమ ద్వారా నిన్ను బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఆమెన్. కనుక ఈరోజు కృపలో మనం అందరం రక్షించబడినటువంటి వారము. ఆమెన్. కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. మరి దాని తర్వాత ఈయన ఏమంటున్నాడంటే చూడండి, నమ్మిని ఎడల వారు రాయి తీసివేసిరి. 41 వచ్చి అంతటా వారు రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితిని అన్నాడు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పివేయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే ఈరోజు బంధించబడి ఉన్నటువంటి వారు, మరి ఆ యొక్క కట్లతో ఉన్నటువంటి వారు, ముఖానికి ముసుగేసుకొని ఉన్నటువంటి వారు, ఆ యొక్క మరణాన్ని చూస్తున్నటువంటి వారు, మీరందరూ కూడా యేసయ్య నామములో బయటికి వచ్చుదురుగాక. ఆమేన్. మనం అందరం బయటకు వచ్చేస్తామండి యేసయ్య నామములు. ఇప్పటి వరకు యేసు ప్రభు ఈ కృప వర్తమానం నీకు తెలియకపోతే కృపలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రం చేయాలి. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా నువ్వు ఏ వాక్యం వినాలని నీకు బోధిస్తాడు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలని నీకు చెబుతాడు యేసయ్య. చూడండి, ఎంతోమంది ఉన్నారు నిజమే, కానీ జీవం లేదు, లైఫ్ లేదు. అక్కడికంటే ఎక్కడైతే యేసయ్య వాక్యం ఉందో, ఎక్కడ జీవం ఉందో, ఎక్కడైనా బలం ఆయన బిడ్డలకు అనుగ్రహించబడుతుంది, అక్కడికి వెళ్తే నేను ఎంతో సంతోషిస్తాను కదా. కనుక ఆ యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ఈ కృపా వాక్యంలో మీరు స్థిరపరచబడలాగిన కృపకే కానీ ధర్మశాస్త్రమునకు మీరు లోనైన వారు కారు. కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, పాపానికి సంబంధించినటువంటి మరణం మిమ్మల్ని తాకనే తాకదు. ఆమె ఈ లోకములో ఉన్నటువంటి వారికి సంభవించడం మనకి ఎన్నటికీ సంభవించదండి. దేవునిలో జీవము, ఆయన వెలుగులో మనము వెలుగొందుతాం. ఆమె ఆయన వెలుగులో చీకటి పారిపోతుంది. హల్లెలూయా. కనుక మీ అందరూ ఈ వాక్యం కూడా ఆశీర్వదించబడ్డారని, అయ్యా కృపలోనికి నన్ను నడిపించండి నేను ప్రార్థిస్తాం. ఒక మాట, ఆయన ఆత్మతో అయ్యా మీ పరిచర్యలోనికి నన్ను నడిపించండి నేను ప్రార్థిస్తాను. యేసయ్య ఆ రాయి తొలగించి నన్ను బయటికి నడిపించినందుకు వందనాలు యేసయ్య అని చెప్తాం. మనము జీవింపచేయు ఆత్మతో నింపబడిన వారము కనుక అయ్యా నీకు థ్యాంక్ యూ అని చెప్తాం. హల్లెలూయా. మరి నమ్మిన వారందరూ ఆమేననాలండి, నమ్మిన వారందరూ ఆమేనన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేసి ఈ యొక్క వాక్యాన్ని అనేకులతో చెప్పుకోవాలని
హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. లెట్స్ ప్రే. ఒక మాట, చిన్న మాట ప్రార్థించుకుందాం. మరి ఇంతవరకు ఎవరైతే యేసు ప్రభువుని మీరు దైవంగా అంగీకరించలేదు, యేసు ప్రభు నాకు రక్షకుడుగా కావాలని అనుకోలేదో మీరందరూ కూడా యేసయ్య నా హృదయంలోనికి రండి, నేను నీ కుమార్తెగా, నేను నీ కుమారుడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను బ్రతికించు, నన్ను జీవింపచేయండి అని ఒక మాట ప్రార్థించండి. యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు, నీలో ఉంటాడు. హల్లెలూయా. నిన్ను సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు, ఆయన ఆత్మతో నేను అభిషేకిస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. లార్డ్ ఫాదర్, నీ కృపలో గొప్పదైనటువంటి శక్తి ఉంది అయా. ఇదిగో మీ పరిచర్యలో జీవింపచేయు ఆత్మ యొక్క పరిచర్య ఉంది. పరిశుద్ధాత్మ దేవా, నీ కృప వలన నీ బిడ్డలను జీవింపచేస్తున్న దేవుడు అయా. నీవు లాస్యను నడిపించిన విధం అనేకులైనటువంటి ప్రభు ఆ బిడ్డలు, ఆ యొక్క ధర్మశాస్త్రం ఉన్నటువంటి బిడ్డలు, లార్డ్ ఫాదర్, ఇంకా తెలియనటువంటి బిడ్డలు, మరణములో ఉంటున్నటువంటి వ్యాధిని అనుభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఈ దినమున మీ కృప ద్వారా రక్షించమని ప్రార్థిస్తా ఉన్నా. నీ ఆత్మలో నీ బిడ్డలందరినీ బయటికి రప్పించమని ప్రార్థిస్తున్నా. నీ కృప కలిగినటువంటి నా తండ్రి సువార్త సత్యమును నీ బిడ్డలు తెలుసుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదములు నీ బిడ్డలను తాకునుగా. గొప్పదైనటువంటి ప్రభు నీ కృప శక్తితో నింపమని ప్రార్థిస్తా ఉన్నాను. కృపలో ఉన్నటువంటి నిత్య జీవం, కృపలో ఉన్నటువంటి విజయముని బిడ్డలకు కలుగునుగా. లార్డ్ ఫాదర్, వారు బయటికి వచ్చుదురుగాక ఈ దినమున ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఫాదర్, ఆ యొక్క కట్లు తెంపబడునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నామములో ఈరోజు ఆ యొక్క కట్లని తెంపబడునుగాక. నీ బిడ్డలు విజయోత్సవంలో ఊరేగించబడుదురుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. లార్డ్, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి నడిపించి కృప చూపించి గొప్పదైనటువంటి ఆశీర్వాదాలతో వారి జీవితాలను నింపమని వేడుకో. యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.